మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్లో ఈరోజు గాల్వనైజ్ స్టీల్ కిచెన్ గురించి అండ్ వార్డ్రోబ్స్ గురించి చూద్దాం. గాల్వనైజ్ స్టీల్ అంటే మనకి స్టీల్ వచ్చేసి ఇలా ఉంటుంది, 0.8 mm థిక్నెస్ ఉంటుంది. నార్మల్ షీట్ మీద దీని మీద జింక్ కోటింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో జనరల్గా ఇవి ఎలక్ట్రికల్ పోల్స్కి వాటికి వాడతారు. మోస్ట్లీ రస్ట్ ప్రివెంటెడ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కట్ అయితేనే మాత్రమే దీని మీద రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. చాలా మందికి ఏముంటుందంటే డౌట్, రస్ట్ వస్తుందేమో గాల్వనైజ్ స్టీల్. 90% రస్ట్ అనేది రాదండి. కాకపోతే ఏంటంటే టర్మైట్ ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నామంటే కిచెన్ ఓవర్ హెడ్ కౌంటర్స్లోను, లేదు అంటే వార్డ్రోబ్స్లో మేము ప్రిఫర్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్లో వస్తుంది. వుడెన్ కాస్ట్లోనే మనకి వార్డ్రోబ్స్ అనేవి తయారవుతాయి. దీంట్లో కూడా మనకి అన్ని రకాల ఫినిషెస్ ఉంటాయి. అన్ని రకాల ఫినిషెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పియూ మ్యాట్ ఫినిష్. మ్యాట్ ఫినిష్లో మనకి కంప్లీట్ పియూ ఫినిష్ సీమ్లెస్గా వస్తుంది మనకి. ఇది వచ్చేసి వుడెన్ ఫినిష్. ఇదేమో వుడెన్ ఫినిష్లో వుడెన్ పౌడర్ కోటింగ్లో వస్తుంది. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి దీన్ని లామినేట్ ఫినిష్, ఫ్లూటెడ్ లామినేట్ వాడాము. బ్యాక్ సైడ్ వచ్చేసి GI ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి మీకు ఏ లామినేట్ కావాలంటే ఆ లామినేట్ ఫినిషెస్ మీరు వాడుకోవచ్చు. దీంట్లో మేము అకర్లిక్ కూడా ఇస్తాము. ఇది కిచెన్స్లోనూ మనకి వాడుకోవచ్చు. అకర్లిక్ ఫినిష్ వస్తుంది. తర్వాత దీంట్లోనే క్లాసిక్ ఫినిష్ వస్తుంది. క్లాసిక్ ఫినిష్ వచ్చేసి మన కిచెన్స్లో వాడుకోవచ్చు, వార్డ్రోబ్స్లో, క్రాకరీ యూనిట్స్లో కూడా మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు కాస్ట్ కనుక మీరు చెక్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి. అందులో వెబ్సైట్ ఫ్రీ ఎస్టిమేషన్ పేజ్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ పేజ్లో మీరు జస్ట్ క్లిక్ చేసి సెల్ఫ్ ఎస్టిమేషన్ కూడా చేసుకోవచ్చు. మీ ఓవరాల్ బడ్జెట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని 2-3 కొటేషన్స్ తీసుకున్నాక ఒకసారి మెటల్ అండ్ మోర్ని కూడా సంప్రదించి అందులో కూడా మీరు ఎస్టిమేట్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీరు కంపేర్ చేసుకోవచ్చు. వుడ్తో ఎంత కాస్ట్ అవుతుంది, ఓవరాల్ బడ్జెట్లో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. స్క్వేర్ ఫీట్స్లో మీరు చూడద్దు. ఓవరాల్ బడ్జెట్, సపోజ్ వుడ్లో మనకి 10 లక్షలు అవుతుంది అనుకోండి, మెటల్లో ఎంత అవుతుంది, అల్యూమినియంలో ఎంత అవుతుంది, స్టెయిన్లెస్ స్టీల్లో ఎంత అవుతుంది, ఇలా మీరు కంపేర్ చేసుకోవాలి. ఓవరాల్ స్క్వేర్ ఫీట్లో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం డిఫరెన్సెస్ అనేవి మీకు తెలుస్తాయి. కానీ ఓవరాల్ బడ్జెట్ చూడండి, చాలా మంది హౌస్కి ఒక 10 lakhs 3 BHK అంటే 10 lakhs to 15 lakhs, కొంతమంది 20 lakhs కూడా పెడతారు. అలాగే మీరు ఏం చేస్తారంటే ఓవరాల్ బడ్జెట్ని కనుక మీరు కంపేర్ చేసుకొని మీ మైండ్లో మీ బడ్జెట్ ఫిగర్ ఉంటుంది. సో దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని వేరే కొటేషన్స్ తీసుకొని ఒకసారి మెటల్ అండ్ మోర్లో మీకు ఫ్రీ ఎస్టిమేషన్ పేజ్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ ఎస్టిమేషన్లో మీరు జస్ట్ వెళ్ళి చెక్ చేసుకొని మీరు వచ్చి మా ఫినిషెస్ చూడండి, మా క్వాలిటీ చూడండి. ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు మెటల్ అండ్ మోర్లో మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.